సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పటికీ పలు భాషా చిత్రాలు అంటే 13 భాషల్లో 155కి పైగా సినిమా నిర్మించింది. దీని గురించి ఒక ఆసక్తికరమైన కథని చెప్తాను. ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఆసక్తం వినండి. 1984 నవంబరు ఆ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో మారుమూల ప్రాంతాలకు కూడా టీవీ అనేది వచ్చేసింది. దూరదర్శన్ ఆ రోజుల్లో దూరదర్శనే కదండి. ముఖ్యంగా ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత ఒలింపిక్ క్రీడలు ఒకటి జరిగాయి. ఒలింపిక్ క్రీడలు జరిగినప్పుడు కూడా చాలామంది బ్లాక్ అండ్ వైట్ టీవీలు మారుమూల పల్లెటూరులో కూడా విస్తరించిపోయి చూడటం మొదలుపెట్టారు. సో అప్పటికి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత అయినటువంటి రామానాయుడికి ఒక ఆలోచన వచ్చింది. రాను రాను దూరదర్శన్ పాపులారిటీ పెరుగుతోందని గ్రహించారు ఆయన. కాబట్టి తనకున్నటువంటి సినిమాలు అప్పటికైనా దాదాపు 100 చిత్రాల వరకు తీశారు. చాలా మంచి చిత్రాలు ఉన్నాయండి అందులో. కాబట్టి దూరదర్శన్ కనుక ఆ రోజు వాళ్ళు ఒక ఇన్విటేషన్ పంపించేవాళ్ళు. ఎవరైనా పలు నిర్మాతలకి వాళ్ళకి కూడా మీ పాత చిత్రాలు ఉంటే మాకు అమ్మండి, మేము మా దూరదర్శన్లో మేము ప్రదర్శితం చేస్తామని చెప్పి వాళ్ళు విన్నాం దూరదర్శన్లో కూడా ఇచ్చేవాళ్ళు. ఇది చూసినటువంటి రామానాయుడు తమ చిత్రాల హక్కులు కూడా దూరదర్శన్కి ఇద్దాం. ఎందుకంటే దూరదర్శన్ అనేప్పటికీ అప్పుడు హిందీ మెయిన్ ఢిల్లీలో కూడా ప్రసారాలు జరిగేవి కదా, ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. కాబట్టి వాటిని ఎలాగైనా సరే నెగిటివ్ రైట్స్ అమ్ముతామని చెప్పి వెళ్ళారు. అప్పటికి ఈ శాటిలైట్ హక్కులు అనేది ఇంకా సినిమా పరిశ్రమకి రాలేదు. ఈ పాత చిత్రాలు మాత్రమే కొంతమంది అమ్మేవాళ్ళు. అదే టైంలో రామంతపూర్లో ఉందండి ఈ దూరదర్శన్. ఈ డైరెక్టర్ ఏం చేశారంటే ఒక మీటింగ్ పెట్టుకున్నారు. పొద్దున 10 గంటలకి మీటింగ్. ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే దూరదర్శన్ వివిధ నిర్మాతని ఎలా అప్రోచ్ అవ్వాలి, పాత చిత్రాలని మనం ఎలా కొనుక్కోవాలి, మనకున్నటువంటి ఆ పాత చిత్రాలు అన్నీ కూడా ఎలా పెంచుకోవాలి, అలాగే పాపులారిటీ ఇంకెలా పెంచుకోవాలి, ఇది డిస్కషన్. దాని గురించి మొత్తం అంతా కూడా స్టాఫ్ అంతా అటెండ్ అయ్యారు. బాగా జరుగుతుంది మీటింగ్. ఇందులో రామానాయుడు అపాయింట్మెంట్ ఏం తీసుకోలేదు. ఆయన మామూలుగా దూరదర్శన్కి వచ్చారు. డైరెక్టర్ కలుగుతాము, అలాగే సురేష్ ప్రొడక్షన్స్ పిక్చర్స్ కూడా నెగిటివ్ రైట్స్ అమ్ముతామని చెప్పి డిస్కషన్ గురించి ఆయన వచ్చారు. వస్తే బయట వాళ్ళు చెప్పారన్నమాట, ఆ డైరెక్టర్ గారు మీటింగ్లో ఉన్నారండి, వీళ్ళు కొద్దిగా వెయిట్ చేస్తారా అని చెప్పి. సరేనండి వీళ్ళు కూర్చున్నారు. సరే 10 మొదలైంది మీటింగు. ఈయన 10:15 వచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు. 11 అవుతుంది. ఇంకా మళ్ళీ వాళ్ళు చెప్పారు ఏమన్నా ఇంకా కొంచెం లేట్ అయ్యేట్టుగా ఉంది, కొంచెం కూర్చుంటారు అంటే అలాగే అని కూర్చున్నారు. 11:30 అయింది, 12 అయింది, 12:30 అయింది, 12 దాటి కూడా 1 గంట అయింది. ఆ మీటింగ్ ఏమో అవ్వట్లేదు. ఆ డైరెక్టర్ ఏమో బయటికి రావట్లేదు. ఈయనకి చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఈయన. రామానాయుడు అంటే ఆషమాషి వ్యక్తి కాదు ఆయన. అప్పుడు ఇంకా సురేష్ వాళ్ళు రామానాయుడు స్టూడియోస్ కట్టలేదు హైదరాబాద్. ఆయన ఏం చేశారంటే వెయిట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 1/2 గంటకి మీటింగ్ అయింది. మీటింగ్ అయ్యి డైరెక్టర్కి తెలిసింది పెద్ద ప్రొడ్యూసర్ రామానాయుడు అయినా వచ్చారని. సరే పిలిచేటప్పటికి ఆయన లేరు. అలాగే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అప్పటికే మనసు నొచ్చుకుంది రామానాయుడికి. తను దాదాపు అంతసేపు వెయిట్ చేసినా కూడా తన లోపలికి పిలవలేదని చెప్పేసి. ఇంతకీ ఆ మీటింగ్ సారాంశం ఏంటి? ఎలాగైనా సరే పాత చిత్రాలు కొనాలి, పాత చిత్రాలు వాళ్ళు ప్రదర్శితం చేయాలి, అది అమ్మటానికి ఈయన వచ్చాడు. కనీసం వాళ్ళ సబ్జెక్టు అదే పట్టుకుని కూర్చున్నారు తప్ప తమ గొప్పమట వచ్చినటువంటి వ్యక్తి ఒక అదృష్ట దేవత, ఆయన దగ్గర మనం మాట్లాడి ఏదో సినిమాలు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన రాకపోవటం అదొక దురదృష్టకరం. అప్సెట్ అయ్యారు. తర్వాత దూరదర్శన్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన అందుబాటులోకి రాలేదైనా. అప్పట్లో ఏకనాథ్ వీడియోస్ అని ఈ వీడియో క్యాసెట్లు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆయనకే ఉండేది. ఏకనాథ్ వీడియోస్ని పిలిపించి ఏకనాథ్ వీడియోస్కి తన సినిమాల నెగిటివ్ రైట్స్ అన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది. అందుకే మీరు చూడండి, అప్పట్లో చాలా మంచి చిత్రాలు ఉన్నాయండి. ప్రేమ్నగర్ పక్కన ద్రోహి, అది పెద్ద హిట్ అవ్వకపోయినా కూడా ద్రోహి కూడా మంచి చిత్రం. అలాగే బ్లాక్ అండ్ వైట్లో రాముడు భీముడు, ఇలాంటి అజరామరమైన చిత్రాలని కూడా సురేష్ ప్రొడక్షన్స్ ఖాతాలో ఉన్నాయి. వీటన్నిటినీ ఒకే దాటిన ఈ ఏకనాథ్ వీడియోస్కి ఇచ్చేయడం జరిగింది. ఏకనాథ్ వీడియోస్ ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చారు. ప్రతి ఇంట్లో కూడా ఈ క్యాసెట్స్ వేసుకొని చూసేటువంటి పరిస్థితి వచ్చేసింది. సో దూరదర్శన్ వాళ్ళకి తర్వాత అర్థమైన విషయం ఏంటంటే కేవలం ఆ మీటింగ్ పెట్టుకొని ఆయన కరెక్ట్గా టైంకి కనుక లోపల పిలిచుంటే చాలా గొప్ప చిత్రాలు దూరదర్శన్కి దొరుకుండేవి.
అది ఆ అవకాశాన్ని వాళ్ళు మిస్ అయిపోయారు. తర్వాత మళ్ళీ మీకు 1995 ఆగస్టు 27వ తేదీన తెలుగులో మరొక శాటిలైట్ ఛానల్ స్టార్ట్ అయింది, అదే ఈటీవీ. ఈటీవీ అప్పటికి దాదాపు 1992వ సంవత్సరం నుంచి కూడా వాళ్ళకి ప్లానింగ్ ఉంది ఈటీవీని లాంచ్ చేయాలని చెప్పి తెలుగు కార్యక్రమాలు. దాంతో వాళ్ళు దాదాపు 3 సంవత్సరాలకి ముందు నుంచి కూడా ఈ నెగటివ్ రైట్స్ని కొట్టడం మొదలుపెట్టారు. ఈ పాత జానపద చిత్రాలు, బి విఠలాచార్యకి సంబంధించినవి, అలాగే కాంతారావు చిత్రాలు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో దూరదర్శన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక రైట్ అమ్మాలంటే చాలా ప్రొసీజర్ ఉండేది. పైగా ప్రొడ్యూసర్ వెళ్ళాలి, ఆ నెగటివ్ రైట్స్ ఉన్నతను వెళ్ళాలి, ఇవన్నీ అగ్రిమెంట్ చేసుకోవాలి, దీనికి చాలా ప్రొసీజర్ ఉండేది. కానీ ఈటీవీ ఏం చేశారంటే వాళ్ళు దాని ఒక ఓపెన్ డోర్ సిస్టమ్, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కూడా చేసేసుకొని ప్రతి నెగటివ్ ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, వాళ్ళ హక్కులు ఎవరు పొందున్నారు, వీళ్ళు కాంటాక్ట్ చేసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఒక మనిషి అక్కడికి వెళ్ళి ఆ కాంటాక్ట్ అంతా రెడీ చేసుకొని 5,000కి 10,000కి చాలా గొప్ప చిత్రాలు అన్నీ కూడా వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. 1995న ఆగస్టు 27వ తేదీన ఈటీవీ ప్రారంభమైంది. ఈటీవీలో మంచి చిత్రాలు మంచి క్వాలిటీతో డిజిటలైజేషన్ చేసి ఆ చిత్రాలని కూడా ప్రసారం చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈటీవీ దగ్గర చాలా పాత చిత్రాలు, చాలా రకాలైనటువంటి కథావస్తువులతో తయారైనటువంటి సినిమాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా మంచి చిత్రాలు వాళ్ళు అలా పొందుపరుచుకున్నారు. కానీ దూరదర్శన్ రాను ఆ పోటీల్లో వెనకబడిపోయింది. ఇక్కడ విశేషం ఏంటంటే రామానాయుడు తర్వాత చాలా సినిమాలు తీశారు. ప్రతి శాటిలైట్ హక్కులన్నీ కూడా మిగతా వాళ్ళకి అమ్మేశారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు అన్నీ కూడా ప్రొసీజర్స్ మారిపోయాయి. కానీ ఆ రోజు కనుక దూరదర్శన్ వాళ్ళు రామానాయుడు లాంటి వాళ్ళని ఆఫీస్కి వచ్చి పాపాన్ని వెయిట్ చేశారు కదా, ఆయన కనుక సంప్రదించి ఆ రైట్స్ కనుక తీసుకొని ఉంటే ఎంత బాగుండేదో కదా అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మార్కెట్లో మీరు చూస్తే ఇదే రకమైన ట్రెండ్ ఒకటి కొనసాగుతుందండి. మీరు ప్రతి వారంలో సోమవారం చూడండి, ప్రతి ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్ అయితే ఎలానో మీకు అధికారులు అంతా బిజీగా ఉన్నారు. ఈవెన్ ప్రైవేట్ ఆఫీసుల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ కానివ్వండి, అలాగే చిట్ ఫండ్స్ అవనివ్వండి, ఫైనాన్షియల్ కంపెనీస్ అవనివ్వండి, రియల్ ఎస్టేట్ కంపెనీలు అవనండి, ఎవరైనా సరే ఉదయం 10 గంటలకి మొదలు పెడితే అందరూ మీటింగ్లో ఉన్నా అని చెప్తారు. అది నిజంగా మీటింగ్ దేని గురించి? కస్టమర్స్ గురించి. ఇప్పుడు ఆటోమొబైల్ డీలర్షిప్ అయితే వాళ్ళ వెహికల్ కొనడానికి వాళ్ళు ఎవరో ఆటోమొబైల్ సంబంధించిన ప్రిన్సిపల్ కంపెనీ వాళ్ళు వస్తారు, వాళ్ళతో మీటింగ్లో కూర్చుంటారు. చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ కస్టమర్స్ని పట్టించుకోకుండా ఈ మీటింగ్లో మునిగి తేలటం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మీటింగ్లు అనేవి ఎలా ఉండాలంటే మన బిజినెస్కి ఎప్పుడు కూడా అవరోధకం కాకూడదు. మనకి ఎవరైనా కస్టమర్స్ వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా ముందు వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి తర్వాత మీటింగ్ మనం పెట్టుకోవడం చాలా మంచిది. అదే మధ్యాహ్నం టైంలోనో లేకపోతే మన గెస్ట్లు ఎవరు రానటువంటి ప్రాంతాల్లోనో పెట్టుకుంటే మన బిజినెస్ కూడా ఉపయోగకరం అవుతుంది. అంతే తప్ప ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ మీటింగ్ కల్చర్ అనేది ప్రతి చోట పెరిగిపోయిందండి. ఇప్పుడు మీరు ఇవాళ ఫోన్ చేసినా కూడా ఫోన్ చాలామంది లిఫ్ట్ చేయరు. అది నిజంగా వాళ్ళు మీటింగ్లో ఉంటారో తెలియదు, లేదో నిజంగా వాళ్ళు ఇగ్నోర్ చేస్తారో తెలియదు, కానీ ఫోన్ కాల్స్ కూడా చాలామంది అటెండ్ అవ్వట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇదే జరుగుతుందండి. కాబట్టి ముఖ్యంగా మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బిజినెస్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకొని కస్టమర్స్కి సేవలు అందించి కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్స్ పెరుగుతారండి. అంతే తప్ప బిజినెస్ అవర్స్ కొన్ని ఉంటాయి, మార్నింగ్ టైం ఒకటి, ఈవినింగ్ టైం ఒకటి, చాలా కస్టమర్స్ వచ్చేటువంటి టైము. ఆ టైంలో మీటింగ్లు అవాయిడ్ చేసేసి కస్టమర్స్ మీద దృష్టి పెడితే బాగుంటుందేమో. ఒకసారి అందరూ ఆలోచిస్తే మంచిది. నేను చెప్పిన ఎగ్జాంపుల్ నిజంగా మీకు మనసుకు కనుక లైక్ అయితే మీరు కూడా ఒక లైక్ చేసేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైంది. సత్యాబ్రత పీపుల్ లైవ్ టీవీ మీ మనసును చూరగొని ముందంజ వేస్తుంది. ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యాబ్రత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.